పనిలో నువ్వు బిజీ ఉన్నావు, మా పనిలో మేము బిజీ ఉన్నాం. నాకేం బిజీ? అరే నువ్వు చూసినా కూడా మందలిస్తలేవు, పొద్దుగాల నామగడికి వెళ్ళి పోతున్నావు, చూసుకుంటా మందలియకుండా పోతాను, మాకేమనిపించదా అనే? ఇక పని మీద పోతాను నర్సక్క, ఏం చెయ్యాలి? పని చేసుకుంటేనే బతుకుడాయే. ఈ పని చేసినా కూడా లోకం పాడుగాను ఓర్తలేరు. ఎవరవ్వ నిన్ను ఓర్వంది? ఏవోతో నాట బొడ్డీలు దొంగ ముండలు వాళ్ళకు సిగ్గులు మానాలు ఉంటే మంచి ఉండు. మా బాధ లేదు, మేం పడతా అంటే అట్టట్టిగా మాటలు పుట్టించుకుంటా నన్ను బదనం చేస్తారు. మా ఆయన చెవుల పడ్డాయట, నువ్వు దొరింటికి పోకు పని చేయకు అంటాడు. మరి ఏ బొడ్డన్నదో ఏ రండన్నదో దాని జుట్టే వస్తాయిగా. ఎవరెందుకు అంటారు? ఎవరికేం పని? ఎవరంటే మా దగ్గర చెందుకు ముట్టుకుంటాను కాదు నర్సక్క, ఏదన్నా ముచ్చడుంటే నీకు వచ్చి చెప్పుతా కదా నేను. ఇక అందుకే మీరు అందరిడ కూర్చున్నారని మాట్లాడదామని వచ్చినాకంతే. ఇక మాట మీదకే మాట ఈ ముచ్చట వచ్చింది. ఆగో ఇప్పుడు ఆంతోట అయిపోయింది, ఇంతట అయిపోయింది, ఇక దొరగాన్ దగ్గర పోతాంది. అదే పని కానీ ఆడక్కలు ముచ్చట్లు పెడతారట. అది ఏ ఆడక్కనో నాకు తెలియాలి కానీ దానికి మొత్తం లేకుండా పోసేస్తా. ఇక నా జోలికి రాకుండా అవుతారు. ఇలా మాటలు బలి ఉన్నాయి కదా. గిట్ల పుకార్లు వేయబట్టే లోకం మీద ఆడోళ్ళు బయటకు ఎల్లుతలేరు. 100% ఓ 50% ఎల్లుతే యొగిసొంటి నిందలు బదనాలు ఎత్తారు. ఈ లోకంతోటే చచ్చేటట్టున్నది కదా. మంచి పని చేసినా నిందలే ఎత్తారు, చెడ్డ పని చేసినా నిందలే ఎత్తారు. ఇలా రోగాలు పాడుగాను ఇలా మీద మన్ను పోతే ఎదుగుతా అంటే వాళ్ళ కళ్ళు ₹1000 సంపాదించుకుంటే ఎట్లా సంపాదించుకుంటారని కిందికి నొక్కాలని చూస్తారు. అవును, మరి ఈ లోకంలో అందరూ గట్టనే ఉన్నారే. అవును నర్సక్క, మీకు తెలియని ముచ్చట్న నా భర్తకు మంచి లేకపోతే నేను ₹150 పెట్టుకున్నా అప్పు తీసుకొచ్చి. ఆ అప్పు నాకు ఎట్లా తీరాలే అని నేను ఇంట్లో పని చూసుకొని పోతా అంటే ఈ ఆడక్కలు మొగబాడకవులు ఇట్లా మాట్లాడితే మా నుండి ఓకు వద్దు అని అంటాడు. ఇక మంచి పనికి పోయినా అదే పని, చెడ్డ పనికి పోయినా అదే పనా? ఈ లోకం చల్లగుండా ఈ ఆడక్కల ముచ్చట్ల ఆవుల పోను. ఇక వీళ్ళు ఏ బట్టి అట్టిగా జీవితాలు నాశనం అవుతాయి. లేనిపోని నిందలేసుకుంటా బదనాం చేస్తారు. చేస్తారు ఎవరు చేసిర్రో వాళ్ళ దగ్గరికి పోయి అనుపో, మా దగ్గర ఎందుకు అనుడు? మరి ఎవరన్నారో వాళ్ళ కళ్ళు మండ, వాళ్ళ కళ్ళను కాకులు పోడువా. ఓర్ని ఇదంతా ముచ్చట దీనికి ఎట్లేరికైంది మేము మాట్లాడుకున్నది? కానీ అట్లా వేయొద్దు నర్సక్క. ఒక ఆడిది ఇంట్లోకి కాలు బయట పెట్టింది, పని చేస్తాంది అంటే దాని ఇంట్లో పరిస్థితి ఎట్లుందో ఏం కథనో బయటోళ్లకు ఏం తెలియదు. బయట పెట్టాల్సి వచ్చింది కాలు కాబట్టి బయట పోయి ఓ పని చేసుకొని ₹10 సంపాదించుకొని ఇంట్లోకి వెళ్ళ తీసుకుంటుంది. తీసుకునేటోళ్ళ మీద గిట్ట నిందలేస్తే ఇంట్లో మొగోనికి తెలిస్తే ఆ మొగోడు వద్దు అని అంటే ఆడదాని పరిస్థితి ఏంది ఎప్పుర్రి? పిల్లలున్నారు, జల్లలున్నారు, వాళ్ళని చదువుకోవాలి, అప్పు తీర్పుకోవాలి. అరే రామ 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 నా మీద పడేస్తారు. అవునవును, కరెక్టే. మందేదో అందరని నువ్వెందుకు పట్టించుకుంటున్నవే? నీ పని నువ్వు చేసుకోలేవు, మందితో ఏం పని?